ఇక్కడి నుంచి ఇండియాకి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి టికెట్ కొనుక్కొని సౌదీలో దిగి సౌదీ నుంచి ఇండియాకి వెళ్ళాలన్నమాట. అక్కడ వీసా రావాలి మనకు. చూద్దాం పరిస్థితి ఎలా ఉంటుందో. అందరికీ నమస్కారం. నా పేరు హరినాథ్. నేను కోవిట్లో ఉంటాను. వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ మధ్యన వ్యూస్ తగ్గిపోయినాయి, అలాగే సబ్స్క్రైబర్లు కూడా పెరగటం మానేశారు. ఎందుకో మరి తెలియదు. వ్యూస్ ఏమో షార్ట్ వీడియోలు పెడితే వెళ్ళిపోతున్నాయి, కానీ లాంగ్ వీడియోలు పెడితే పూర్తిగా చూడకుండా మానేస్తాను అనమాట. సో ఎనీహో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కేసండి రెడ్ కలర్లో. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, గల్ఫ్ దేశాల్లో కానీ ప్రపంచం అంతటా గత 20 రోజుల నుంచి యుద్ధాలు జరుగుతున్నాయి. ఇండియాలో మన వాళ్ళు ఇన్ని గొడవలు జరుగుతున్నాయి కదా, మన వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే ఏం పోతుంది, అంత కష్టపడి అలాగా అంత భయపడి ఉండకుండా ఇండియాకి వస్తే పోతుంది కదా, ఎందుకు వాళ్ళ ఫ్యామిలీతో చక్కగా హ్యాపీగా ఉంటారు కదా, అక్కడ ఎందుకు ఉండి ఎన్ని ఇబ్బందులు పెట్టడం, ఆ బాంబుల దగ్గర భయపడటం అని చాలామంది విమర్శిస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, బాధపడుతూ కూడా ఉంటారు. సో వాళ్ళ కోసమే ఒక వీడియో అనమాట. ఏం లేదు, వచ్చేదానికి ఎంతో సేపు పడదు, కానీ ఇక్కడ పరిస్థితి కూడా వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఆ పరిస్థితి ఏంటంటే, ఇండియాకి రావాలంటే అంత ఆషామాషా కాదు. ఇక్కడ ఉండేవాళ్ళు, కువైట్లో ఉన్నవాళ్ళు కానీ అలాగే ఇతర కంట్రీస్లో ఎవరున్నా కానీ సరాసరిగా వచ్చేదానికి లేదు. అన్ని ఎయిర్పోర్ట్లు మూసేశారు కాబట్టి ఎయిర్ స్పేస్ క్లోజ్ చేశారు కదా, అది మీకు అందరికి తెలిసే ఉంటుంది. సో అంత లెక్కలా మూసేసి ఉంటే ఇంక మనం ఎట్లా రావాలి? స్పెషల్గా పడవలో రావాలా, లేకుండా ఉంటే స్పెషల్గా మనకి ఏమన్నా ఫ్లైట్లు వేస్తారా? ఇప్పుడు ఇండియాకి రావాలంటే ఎంత అవుతుందో ఖర్చు తెలుసా? అక్షరాల 1.5 లక్ష కడితే మనం ఇండియాకి చేరుకోవచ్చు. అది ఎలానో చెప్తా. ఇప్పుడు మన కువైట్ ఎయిర్పోర్ట్ అయితే మూసేశారు. సో ఎవరన్నా తొందరగా వెళ్ళాలనుకుంటే ట్రావెల్స్తో మాట్లాడుకొని ఇక్కడ నుంచి టికెట్ బుక్ చేసుకుని సౌదీకి వెళ్ళి సౌదీ నుంచి ఇండియా జరగాలన్నమాట. అది మామూలు విషయం కాదు. ట్రావెల్స్లు కూడా చాలా అంటే చాలా రేట్లు చెప్తారు. ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంతైనా భరించాలి. ఎందుకంటే మనం ఈ దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్తున్నాం అనమాట, సౌదీకి వెళ్ళినప్పుడు మనం ఇక్కడికి కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళేటప్పుడు ఎలాంటి వీసాలు అలాంటి ఏ పర్మిషన్లు అట్లా ఏ ఉండవు అనమాట, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. కానీ మనం ఇంకొక దేశంలోకి వెళ్తున్నాం, సౌదీ అరేబియాకి వెళ్ళి ఆ నుంచి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కితే ఇండియాలో తెస్తాం అనమాట. ఈ ప్రాసెస్ మనకు ముందుగా అక్కడ ఆ దేశంలో పర్మిషన్ ఇచ్చి వీసా ఇవ్వాలన్నమాట. అంటే డబ్బులు కడతాము, సరసరగా వెళ్ళిపోతాము, చకచక అయిపోతాం అంటే కాదు కదా. మనము ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకింత, ఇప్పుడు 400, మొన్నైతే 250 నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడైతే ఏకంగా 400 అంటున్నారు. ఎందుకంటే పరిస్థితి తారుమారైనప్పుడు రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. అది మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు అక్కడ సౌదీ ప్రభుత్వం వచ్చేసి మనకు పర్మిషన్ ఇచ్చి వీసా ఇవ్వాలి, అక్కడి నుంచి మన దేశానికి ఫ్లైట్ ఎక్కాలి, అప్పుడైతేనే మనం ఇండియాకి వెళ్తాము. అంత ఆషామాషగా అయితే వెళ్ళిపోమన్నమాట సరిగా. సో మనం అర్జెంటుగా వెళ్ళాలంటే మన చేతిలో డబ్బులు ఉండాలి, అప్పుడు వెళ్ళిపోవచ్చు. ఇంకోటి వచ్చేసి మన హోటల్స్లో కూడా మనం ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వాలి. ఇండియాకి వెళ్ళిపోతాం అంటే ఒప్పుకోవాలి కదా. వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఇంట్లో పనిచేసే డ్రైవర్లు కానీ కద్దాములు కానీ మేము ఇండియాకి వెళ్ళిపోతాము భయపడి అంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? మేము లేవా, మీకేం పోయి మేము ఉన్నాం కదా అంటారు. అంత రావడానికి అంత ఆషామాషి అంత తమాషా ఇది పని కాదనమాట. సో ఇండియాలో ఉండేవాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఇక్కడ మా పరిస్థితి కూడా ఇప్పటికైతే కువైట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ గవర్నమెంట్కి అయితే సెల్యూట్ చెప్పినా తక్కువే, థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఎందుకంటే వచ్చిన వాటిని బ్లాక్ చేస్తాను అనమాట. చాలా అంటే చాలా డేర్గా, చాలా జాగ్రత్తగా చేస్తాను అనమాట. ఈ కువైట్ ప్రభుత్వానికి కూడా ఒక సెల్యూట్ చెప్పచ్చు. సో మనమైతే ఇక్కడ మన తెలుగు వాళ్ళు చాలా సేఫ్గా అయితే ఉన్నాం. మన తెలుగు వాళ్ళు చాలా వరకు ఉన్నారనమాట. ఎక్కువగా ఏం ప్రమాదాలు జరగల, అలాగే ఇక్కడ జనాభా కూడా ఎవరు నష్టపోవాల. సో దగ్గరలో ఎయిర్పోర్ట్ అయితే ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత రేట్లు అయితే అనుకూలంగా ఉండొచ్చు, తగ్గిపోతాయి కాబట్టి రేట్లు అయితే నార్మల్గా వస్తాయి. మన ఇండియాలో కూడా ఏమి జరగకుండా ఎవరైనా ఫ్యామిలీస్ వల్ల ఏమైనా ప్రమాదాలు జరిగి ఏమన్నా మరణించినట్లు అలాగా ఏమన్నా ఇబ్బందులు ఉండకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. సో సరనైతే రాలేం కదా, అంతే కదా. ఇదేనమాట వీడియో. సో ఇప్పుడు దాకా వీడియో చూసారు కాబట్టి కింద
సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది నొక్కేసండి. అలాగే పక్కన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి అనమాట మీ ఫోన్లకి. అలాగే ఒక లైక్ చేసుకోండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొకరికి వెళ్తుంది అనమాట. ఓకేనా? మొత్తంగా మీకు అర్థమైంది కదా. ఇక్కడ నుంచి ఇండియాకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి టికెట్ కొనుక్కొని సౌదీలో దిగి సౌదీ నుంచి ఇండియాకి వెళ్ళాలన్నమాట. అక్కడ వీసా రావాలి మనకు. చూద్దాం పరిస్థితి ఎలా ఉంటుందో. అప్పుడప్పుడు ఇక్కడ మార్పులు అయితే కనపడుతున్నాయి. ఓపెన్ అయ్యే సూచనలు అయితే ఉండదు ఎయిర్పోర్టు. సో యుద్ధం అయితే ఇప్పటి నుంచి ఇక్కడికి ఆగిపోయి మనంతా హ్యాపీగా ఉండే మనం ఏదో కొంచెం సంపాదించుకొని ఇండియాకి వెళ్ళిపోవచ్చు. సో మీరు ఇక్కడున్న వాళ్ళు కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మొక్కండి. అలాగే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా?